మినిస్టర్ అంబటి రాంబాబుతో పాటు గుంటూరు నియోజకవర్గంలో 5-6 అభ్యర్థుల్ని మీరు గెలిపించారు. అయినా కూడా మీకు సముచిత స్థానం దక్కపోవడానికి గల కారణం ఏంటి? మినిస్టర్ అంబటి రాంబాబు గారు తర్వాత మీరు అన్నట్టుగా నేను గెలిపించాలని నేను చెప్పను. వారి గెలుపు కోసం కృషి చేశాను. అదే 5-6 నియోజకవర్గాల్లో వారి గెలుపు కోసం నా వంతు కృషి, నా యొక్క ఉన్నటువంటి నన్ను నమ్మినటువంటి ప్రజలు ఉన్నటువంటి గ్రామాలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మూల ఉన్నా సరే ఆ మూలకి నేను ప్రయాణం చేసి ఆ గ్రామాల్లో సమావేశాలు పెట్టి, ఆ పట్టణాల్లో సమావేశాలు పెట్టి ఈ అభ్యర్థిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే, కాబట్టి నాకు ఓటు వేసినట్టే అనే ఒక సెంటిమెంటుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ గుంటూరు పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాలు, సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా విశేషమైన కృషి చేశాను. గుంటూరులో పత్తిపాడికి నేను ఎక్కువ టైం కేటాయించాను, తర్వాత పున్నూరుకి టైం కేటాయించాను, తర్వాత తెనాలిలో కొంత మేరకు ఒక 3 మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ ఆయన గెలుపు కృషి చేశాం. గుంటూరు వెస్ట్లో యేసరత్నం గారి గెలుపు కొంత మేరకు నేను కృషి చేశాను. అలాగే ఈస్ట్లో ఉన్నటువంటి నా మనుషులందరికీ కూడా నేను పుట్టి పెరిగిన ప్రాంతం గుంటూరు ఈస్ట్, ఇప్పుడున్నటువంటి గుంటూరు ఈస్ట్. అప్పుడు గుంటూరు ఒకే నియోజకవర్గంగా ఉండేది, తర్వాత 2 నియోజకవర్గాలుగా మారింది. సరే, ఈ కాలక్రమంలో అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు, నా బాల్యమిత్రులు, నా అభిమానులు కూడా ఈస్ట్లో కూడా ముస్తఫా గారికి చేయాలని ప్రయత్నించేది. తర్వాత అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఒక యేసరత్నం గారు ఓడిపోయారు, మిగతా అందరూ గెలిచారు. ఎవరు కూడా మనసుతో నా కోసం ప్రయత్నం చేయలేకపోయారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి. ఈ పెత్తందారి మా మీద ఎక్కడ పడగ విప్పి కాటు వేస్తాడని బెదిరిపోయారు. ఎక్కడ తాశెట్టి మురళికి ఒక పదవి ఇవ్వండి అని సీఎం గారికి చెప్తే సీఎం గారికి తక్షణమే ఇతనికి తెలిసిపోతుంది, ఇతను వెంటనే మన మీద పగబడతాడు, మమ్మల్ని కాటు వేస్తాడు. అందుకని మురళికి చెప్పే ధైర్యం ఎవరు చేయలేదు. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మేము. నేను ఇంతమంది ఎమ్మెల్యేలకి మనం సమయం కేటాయించాను, దానికి అయ్యే ఖర్చులు, తిరగడానికి అక్కడ మీటింగ్లు పెడతాకే ఖర్చులు నేనే భరించిన. ఏ ఒక్క ఎమ్మెల్యే ₹1 నేను తీసుకోలేదు. ఏ ప్రచారానికి, నాకు వాహనానికి కానీ, నా జనానికి కానీ, నాకు భోజనానికి కానీ ఎవరిని ₹1 అడగలేదు. నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని నియోజకవర్గాలు రాత్రింపవాళ్ళు. ఇన్ని నియోజకవర్గాలు తిరగాలంటే ఎంత టైం కావాలి? సుమారు ప్రతిరోజు ఎలక్షన్ టైంలో 18 గంటలు పనిచేశాను. 18 నుంచి 19 గంటలు పనిచేశాను. 3-4 గంటలు, 5 గంటల మాత్రం నిద్రపోయి మళ్ళీ గబోబలేసి రెడీ ఇంకో నియోజకవర్గం, ఇంకో గ్రామం, అక్కడి నుంచి ఇంకో నియోజకవర్గం, అక్కడ ఉన్న గ్రామాలు, అక్కడి నుంచి ఇంకో చోటు, అక్కడి నుంచి ఇంకో చోటు తిరిగి ఎక్కడైతే నేను ప్రభావితం చేయగలను ఆ ప్రాంతాలు మొత్తం కవర్ చేసి తిరిగినటువంటి పరిస్థితిలో ఎవరు కూడా విశ్వాసం చూపించలేదు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ అడుగుతారు, నేను చేసినటువంటి పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ అడుగుతారు, మీరు నా కోసం చేసింది ఏంటి? ఎవరేం చేయలేదు. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఆయన ఏం చేయలేదు. 1-2 సందర్భాల్లో సీఎం గారిని ప్రశ్నించాడు, సార్ మురళికి ఏం చేయ ఖాళీ కూర్చోబెట్టామంటే అని అడిగే సందర్భం తప్పితే, మీరు మురళికి ఇపోతే ఈ మేరకు నష్టం జరిగిద్ది, ఈ మేరకు వాళ్ళు బాధతో ఉన్నారు, వాళ్ళ ఆవేదనతో ఉన్నారు, ఆ ఆవేదన పోవాలంటే తక్షణం మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వాళ్ళు పార్టీ వీడిపోయే పరిస్థితి కూడా వస్తుంది అని ఏ రోజు రాంబాబు గారు చెప్పలేదుగా. ఆయన 2-3 సందర్భాల్లో అడిగాడు. అడిగిన తర్వాత నాకు చెప్పాడు, నేను అడిగాను మురళి, సీఎం గారు సానుకూలంగా స్పందించారని ఒకసారి, సీఎం గారు ఏదో ఆలోచనలో ఉన్నారు, దీర్ఘంగా వేరే ఏదో కాదన్నారు, పెద్దగా రెస్పాండ్ కాలేదని ఒకసారి, ఇంకొకసారి ఏదో ఒకటి జరిగిద్దిలే, మంచి పార్టీలో మంచి పొజిషన్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ఒకసారి ఇట్లా చెప్పారు. ఏది జరగలేదు. సో మాకున్నట్టు మా చేత ఎవరైతే నాకు అండగా నిలబడి చేయాల్సిన వాళ్ళు చేతగాని వాళ్ళే చేయకుండా ఎవరి వాళ్ళు చూసుకున్న పరిస్థితిలో ఉండటం వల్ల ఇక్కడ ఎవడైతే నాకు పదవులు రాకూడదని, ఎవరైతే నా వాళ్ళ ప్రయాణానికి నేను వాళ్ళ పెత్తందారితనానికి అడ్డమవుతానని ఆలోచించినటువంటి వాళ్ళేమో సక్సెస్ అయ్యారు. నేను ఎవరికైతే నాకు పనిచేసి వాళ్ళ కోసం నేను ఉపయోగపడ్డానో వాళ్ళేమో ఏమీ చేయకుండా అచేతన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పదవులు కాపాడుకోవటం, వాళ్ళ మీద ఈ పెత్తందారి చేసే ఫిర్యాదును సరి చేసుకోవడం సరిపోయింది వాళ్ళకి.
ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేశాడు. ప్రతి ఎమ్మెల్యే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ఇతను డిస్టర్బ్ చేస్తాడు. అతని మీద పెత్తనం చేయాలి. పెత్తనానికి అది ఒప్పుకోకపోతే సీఎంఓలో కంప్లైంట్ ఉంటుంది, ఇతను అవినీతి చేస్తున్నాడు. వాళ్ళది వాళ్ళు సరి చేసుకోలేక సతమతం అవుతూ వాళ్ళు మాకేం చేయలేని పరిస్థితిలో ఉన్నారని నేను కూడా పెద్దగా బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే ఆవేదనతో ఒక మాట వాళ్ళ చేతకాని పరిస్థితిలో ఉన్నారని అన్నాను. కానీ వాస్తవంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఒకటి, ఇటు పాము యొక్క కాటును కాపాడుకోవటానికి ఇంకొక కవచం కోసం ఎదుగుతూ తిరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అందరి పరిస్థితి నేను కళ్ళారా చూశాను. ఈ పార్టీలో పెత్తందారి అంటే ఒకడే ఉండాలి. మిగతా వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా, ఇందాక గిరిగారు చెప్పాను, యేసరత్నం గారు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇంకోళ్ళకి ఇచ్చినా ఎవరన్నా అతని కనుసన్నల్లో మెలగాల్సిందే. లేని పక్షంలో మీకు కటింగు సీఎం ఆఫీసులో పడుతుంది. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలుసు, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ఇది కేవలం ఒకే సామాజిక వర్గం అవడం వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంతే. ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసు. నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన, ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు. ఎందుకంటే నేను నా కళ్ళారా చూసింది, నేను నా తోటి వాళ్ళతో నాకుతో షేర్ చేసుకుంది, ఎమ్మెల్యేలు పడిన బాధ, ఎమ్మెల్యేలు వీడు చేసిన బ్లాక్మెయిల్, తర్వాత ఇవన్నీ మనకు ఖచ్చితంగా తేటతెల్లంగా అర్థమవుతుంది. ఏంటండి, వాళ్ళ సామాజిక వర్గం అతను పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా సరే ఇష్టమే, పార్టీ అభ్యర్థులను ఓడించినా సరే ఇష్టమే. ఎందుకు అంత ప్రాధాన్యత? సీఎం గారితో అవుతున్న లేరు. ఒక సీఎం గారి చుట్టూ ఒక వలయం ఉంటుంది. ఆ వలయంలో ఒక 4-5 తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ వలయాన్ని దాటి వెళ్ళాలి. ఎవడన్నా సీఎం గారికి వాస్తవాలు చెప్పాలన్నా లేదా కోరికలు చెప్పుకోవాలన్నా ఈ వలయం దాటే వెళ్ళాలి. ఈ వలయం ఎవరిది? పూర్తిగా ఈ పెత్తందారి వ్యవస్థదే ఈ వలయం. ఈ వలయం ఇప్పుడు సీఎం గారిని అపాయింట్మెంట్ అడుగుతాను, నేరుగా సీఎం గారితో మాట్లాడే అవకాశం లేదు. అపాయింట్మెంట్ అడగడానికి వీడి కోటరీని అడగాలి. కోటరీలో మురళి గారికి ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్? వస్తే ఏం చేస్తాడు? సీఎం గారికి ఈ పెత్తందారి మీద కంప్లైంట్ చెప్తాడేమో, సీఎం గారిని నాకు ఈ పదవి కావాలని అడుగుతాడేమో. ఆయన మంచి మూడ్లో ఉండి ఇచ్చేస్తే, మురళి గారు మీరు పనిచేశారు, మీ సేవలు మాకు ఉన్నాయి, మేము గుర్తించాము అని గబుక్కున్న ఇతనికి ఈ పదవి అని చెప్తే, ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అని అంటే అసలు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే, అసలు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఈ ప్రమాదం అసలు ఉత్పన్నమే కాదు కదా. ఆయన ఎక్కడ పబ్లిక్ మీటింగ్ వస్తాడు, కలుస్తాం, ఎల్లిపాడులో దిగేటప్పుడు కలుస్తాం, ఏదో అతి కష్టం మీద నెట్టుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుకు పోతాం, దండం పెడతాం, బుకే ఇస్తాం, ఫోటో ఫోజ్ ఇస్తారు సార్. ఫోటో ఫోజ్ ఖచ్చితంగా నవ్వుతూ ఇస్తారు, ప్రేమగా ఇస్తారు. ఫోటో ఫోజ్ దిగుతాం, సార్ అంటాం. ఏంటంటాడు సార్, నా సంగతి అనే లోపల దాటి ఇంకో దగ్గర వెళ్ళిపోతున్నాడు. నా సంగతి చూడండి సార్ అని చెప్పే లోపల పక్కన ఇంకో బుక్క పెట్టుకుని రెడీగా ఉంటాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్పుకోగలం? సీఎం గారికి కోరిక చెప్పలేము, బాధ చెప్పలేము. ఈ విధానాన్ని చూసి 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 ఇక ఈ వ్యవస్థ ఇంతే, ఈ వైసీపీలో ఈ వ్యవస్థ ఇంతే, ఈ వ్యవస్థ మారదు. ఇది పూర్తిగా పెత్తందారీ వ్యవస్థ. బీసీలకి నాయకత్వంలో ఇవ్వరు, ఇచ్చినా వాడిపైన ఒక పెత్తందారిని పెడతాడు. అడుగు మడుగులు ఎత్తుతూ ఉండాలి బీసీ. ఎప్పుడైతే అడుగులకు మడుగులు వస్తాడో వాడికి తొలగిస్తారు, ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వరు, ఇంకొక బీసీని తీసి పెడతారు. ఇంకొక జీ హుజూర్ అనేవాడు కావాలి, ఏమన్నా పడేవాళ్ళు కావాలి. ఏమాత్రం నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే వీడు ఇప్పటికైనా మనకి ఇబ్బంది అవుతాడనే ఒక దురాలోచనతో ఈ వ్యవస్థ నడుస్తూ ముందుకెళ్తూ వచ్చింది. దానివల్ల ఎవరికైనా అనివార్యం. ఈరోజు చూడండి, రేపు నోటిఫికేషన్ విడుదల కానివ్వండి, ఎంతమంది వైసీపీ వాళ్ళు పార్టీ వదులుతారో మీరు కళ్ళారా చూస్తారు. భయంతో కొంతమంది కొనసాగుతారు. మాకేం భయం లేదు, మేము ఎటువంటి తప్పులు చేయలేదు, మాకు ఎటువంటి ప్రభుత్వంతో సహకారాలు అవసరం లేదు కాబట్టి మేము మామూలుగానే ధైర్యంగా బయటకు వచ్చాం. మా జోలికి వస్తే ప్రజలు తిరగబడతారు,
అంత అటువంటి మేము దేనికి భయపడే మనుషులం కాదు కాబట్టి వచ్చాం. తర్వాత కొంతమంది కొద్దిగా ప్రభుత్వం ఉంది, రేపొద్దున మాకేమన్నా ఇబ్బంది కలిగిస్తారని ఆలోచిస్తున్నారు. నోటిఫికేషన్ రానివ్వండి, మీరే చూస్తారు.